మొన్ననే ఒక చిక్కు రాబోయింది తమిళనాడులో. ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ ఆల్రెడీ చేరింది. అక్కడ పన్నీరు సెల్వం, పళనిస్వామిల మధ్యన తెగ వచ్చింది. పళని స్వామి పన్నీరు సెల్వాన్ని లెక్క చేయట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు పార్టీ నుంచి బహిష్కరించాడు. శశికళతో విభేదించి పన్నీరు సెల్వం, పళనిస్వామి ఒకటైతే ఇప్పుడు ఆ శశికళకి దగ్గర అవుతున్నాడు పన్నీరు సెల్వం. ఇప్పుడు ఆ శశికళని అలాగే టీటీకే దినకరన్ వీళ్ళని దూరం పెట్టినటువంటి సందర్భంలో ఈ దినకరన్ వెళ్ళి అటు పక్కన విజయ్తో కలవడానికి సిద్ధపడ్డాడు. శశికళ కలవడానికి సిద్ధపడ్డ ఈ లోపు ఆమె మీద కేసు ఇష్యూ బయటకు వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోయింది శశికళ. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తులో ఉంది. అంటే మొన్న ఏం చేశారంటే పన్నీర్ సెల్వంని అమిత్ షా పిలిచి మాట్లాడాడు. దాంతో పన్నీర్ సెల్వం విజయ్ దగ్గరికి వెళ్ళడానికి చేస్తున్న ఆల్రెడీ విజయ్తో కలిశాడు పన్నీర్ సెల్వం. ఆ కూటమికి వెళ్ళొద్దని చెప్పి అమిత్ షా సలహా ఇచ్చినట్టున్నారు. కొంత కంట్రోల్ అయింది. ఏఐఏడీఎంకే కూటమి సంక్షోభాన్ని కంట్రోల్ చేసే పనిలో అమిత్ షా సీరియస్గా ఉన్నారు. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఇదివరకు ఇచ్చినన్ని సీట్లు ఇవ్వం. మొన్న బీహార్లో ఎట్టా మీరు నాశనం అయ్యి ఆర్జేడీని నాశనం చేశారు, ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి నేను అంత ఇవ్వను, ఇచ్చినే తీసుకోండి అంటున్నాడు స్టాలిన్. ఆల్రెడీ కిందసారి కాంగ్రెస్తో కలిసి గెలిచిన కాంగ్రెస్ని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. అదే తమిళ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కోపం ఉంది. అందుకని ఇప్పుడు తమిళ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతో కూడా చెప్పకుండా విజయ్తో కలిశారు. దాంతో ఇప్పుడు స్టాలిన్ రాహుల్కి చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ పరిస్థితిని చక్కదిద్దే పని రాహుల్ చేస్తున్నాడు. వాస్తవంగా యూపీఏలో నమ్మకమైన భాగస్వామి ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే. అది విభేదాలు వస్తాయా, విడిపోతారా, విజయ్తో కలుస్తుందా కాంగ్రెస్ పార్టీ చూడాల్సి ఉంది.